నమస్కారంలో జ్యేష్ఠ పూర్ణిమ యొక్క ప్రత్యేకత తెలుసుకుందాం. తెలుగు పంచాంగం ప్రకారం పౌర్ణిమకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ పవిత్రమైన రోజున ప్రవహించే నదిలో స్నానం చేయడం వల్ల ప్రత్యేక ప్రయోజనాలు కలుగుతాయని చాలామంది నమ్ముతారు. ఏడాదిలో ప్రతి నెల పౌర్ణమి వచ్చినప్పటికీ జ్యేష్ఠమాసంలో వచ్చే పౌర్ణమికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ సందర్భంగా ఈ జ్యేష్ఠ పూర్ణిమ ప్రాముఖ్యత. జ్యేష్ఠ పూర్ణిమ రోజున శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవిని, సత్యనారాయణ దేవుళ్లను పూజించడం వల్ల శుభ ఫలితాలు వస్తాయని చాలామంది నమ్ముతారు. అలాగే రావి చెట్టును కూడా పూజించాలి. ఈ రోజున ప్రవహించే నదిలో స్నానం చేయడం వలన సకల పాపాలు తొలగిపోతాయని పండితులు చెబుతారు. అంతేకాదు, తమ వ్యక్తిగత జీవితంలో ఆనందం, శ్రేయస్సు కూడా లభిస్తాయి. ఆర్థికపరమైన కష్టాలు కూడా తొలగిపోతాయి. అంతేకాదు, ఈ రోజున శనిదేవుని ప్రత్యేక అనుగ్రహం కూడా లభిస్తుంది. చంద్రదోష నివారణకు ఎవరైతే తమ జీవితంలో చంద్రదోషంతో ఇబ్బంది పడుతున్నారో వారంతా జ్యేష్ఠ పూర్ణిమ రోజున చంద్రుని పూజించాలి. చంద్రుడికి ఇష్టమైన వస్తువులను దానం చేయడం వల్ల చంద్రదోషం నుంచి విముక్తి పొందొచ్చు. అదేవిధంగా ఓం శ్రం శ్రీం శ్రౌ సహ చంద్రమసే నమః, ఓం హ్రీం శ్రీం శ్రౌం సం చంద్రమసాయ నమః అనే మంత్రాలను జపించాలి. ఈ పరిహారం పాటించడం వల్ల చంద్రదోషం తొలగుతుంది. జగన్నాథ పూర్ణిమ కథ. పూర్వం ఇంద్రద్యుమ్నుడు అనే రాజు జగన్నాథ స్వామికి 108 కుంభాలతో చందనం కలిపిన నీటితో స్నానయాత్ర చేశాడు. ఈ స్నానయాత్ర తర్వాత 15 రోజుల పాటు స్వామి తన దర్శనం నిషేధించారు. ఆ స్నానయాత్ర జ్యేష్ఠ పూర్ణిమ నాడు ప్రారంభమైంది. స్కంద పురాణంలోని ఒక గాథ ప్రకారం శ్రీకృష్ణుడు జగన్నాథునిగా అవతరించింది ఈ జ్యేష్ఠ పూర్ణిమ నాడే. అందుకనే ఈ రోజున జగన్నాథ పూర్ణిమ పేరిట అత్యంత వైభవంగా జరుపుకుంటారు. జ్యేష్ఠ పూర్ణిమ నాడు చేసే సత్యనారాయణ వ్రతం విశేష ఫలితాలను ఇస్తుంది. ఈ రోజున శ్రీకృష్ణుని స్తుతించడం, జగన్నాథుని సేవించడం శుభదాయకం. ఉత్తర భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఈ రోజున బ్రహ్మదేవుణ్ణి పూజిస్తారు. జ్యేష్ఠ పూర్ణిమ నాడు ఉపవాసం చేసి మర్రి చెట్టుకి ప్రదక్షిణ చేయడం వలన ఆయురారోగ్యాలు, అపమృత్యు దోషాలు తొలగుతాయి. జ్యేష్ఠ పూర్ణిమ నాడు వట సావిత్రి వ్రతం చేయడం వలన దీర్ఘ సుమంగళి యోగం సిద్ధిస్తుంది.